ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు. పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి గ్రూప్ ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలను సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తిరుమలేశ్వరుని దర్శించుకొని ధరమిలా రాష్ట్రంలో పరిపాలన తీరు మార్చేస్తానని, అన్ని ప్రభుత్వ విభాగాల్లో నెలకొని ఉన్న అవినీతిని కూడా అంతం చేస్తానని, ఈ అవినీతిని ప్రక్షాళన కార్యక్రమాన్ని తిరుపతి నుంచే మొదలు పెడతానని చంద్రబాబు ఎంతో బలంగా హామీ ఇచ్చారు. బహుశా ఆ హామీలో భాగంగానే తిరుపతిలో ఆయన స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు అన్న వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. 5 ఏళ్లుగా పేరుకుపోయిన అవినీతిని తన చీపురుతో ఊడ్చి పారేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ మాటలు నిలబెట్టుకునే క్రమంలోనే ఇలా చీపురు పట్టారా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులతో ఫోటోలు దిగిన చంద్రబాబు వారి కృషిని చాలా దగ్గరగా చూసి స్నేహపూర్వకంగా మాట్లాడారు. రాష్ట్రాధినేత అయినప్పటికీ భేషజాలు లేకుండా సామాన్యులతో కలిసిపోవడంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ తరువాత ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలను భక్తిపూర్వకంగా సమర్పించారు. ఈ సంఘటన భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.